చేయబడిన ఒక లేఖన భాగమును చదువుకుందా పరిశుద్ధ గ్రంథములో నుండి. క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాలను నేటి మూల వాక్యము కొరకు చదువుకుందాం. పేజీ నంబర్ 45, పేజీ నంబర్ 45, మార్కు సువార్త 13వ అధ్యాయము 32-33 వచన భాగాలు. మరి లేఖన భాగమును చదువుట కొరకు మన మధ్యలో సహోదరి ప్రశాంతి ముందుకు వచ్చి ఈ లేఖన భాగమును చదవవలసిందిగా నేను సహోదరిని ముందుకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరూ తీసారా? జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాలు చదువుతున్నాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవుని మంచిది. మరి సమయంలో చెప్పబోయేటటువంటి వాక్యము కొరకు ప్రార్థన మన మధ్యలో నతానియేలు గారు వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా నేను నతానియేలు గారికి యొక్క సమయమును ఇస్తూ ఉంటున్నాను. ఆమేన్. స్త్రీలు గట్టిగా చెప్పండి అమ్మా. ఆమేన్. ఇంకా గట్టిగా ఆమేన్. ఇప్పుడు పురుషులు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులను పైకెత్తి హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మంచిదండి. మీ అందరికీ మరలా నేను నా యొక్క వందనములను తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి వాక్యమును చదివినటువంటి సహోదరికి, ప్రార్థించినటువంటి నతానియేలు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి నేటి ధ్యానము కొరకు దైవ గ్రంథములో నుండి, క్రొత్త నిబంధన గ్రంథములో నుండి మార్కు గారు వ్రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 32-33 వచన భాగాలను మనము చదువుకోవటం జరిగింది. మా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈ 32-33 వచనాలలో ప్రభువు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? ప్రభువే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? తన శిష్యులతో మాట్లాడాడు. ఎవరితోనంట? నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లుగా యేసయ్య కూడా తన శిష్యులు ఉన్నారు కదా, వారితో ఈ మాటలు మాట్లాడాడు. మరి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని మనం చూస్తే గనుక, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అనేటటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. తరువాత 33వ వచనములో మరలా ప్రభువు అంటూ ఉన్నాడు, జాగ్రత్త పడుడి. ఏం పడాలంట? క్రింద పడ్డం కాదు, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయకుండా గురకబెట్టి నిద్రపోమని చెప్పలేదు ప్రభువు. ఇదే మాట గెత్సేమనే తోటలో కూడా చెప్పాడు శిష్యులతో. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మనకు
మెలకువగా ఉండి ప్రార్థన చేయటం ఒళ్ళు బరువు. ప్రార్థన చేయటంలో మనం సోమరులం. ప్రార్థన చేయని వారందరూ ఆత్మీయ సోమరులు. గమనించండి, ఇది వాస్తవం. వాక్యము ఒక రకంగా బోధిస్తూ ఉంటే మనం దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటున్న మన వైఖరి ఆ రకంగా ఉంది. ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నిద్రపోకండి. దేని గురించి మాట్లాడుతున్నాడు? భౌతిక పరమైనటువంటి నిద్ర గురించి మాట్లాడుతున్నాడా? ఆధ్యాత్మిక పరమైనటువంటి నిద్ర గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు. ఆత్మీయతలో నిద్రపోయింది చాలు, ప్రార్థించకుండా ఉండింది చాలు, వాక్యము చదవకుండా ధ్యానించకుండా ఉండింది చాలు, నువ్వు రక్షింపబడి మందిరానికి రాకుండా ఉండింది చాలు, నువ్వు రక్షింపబడి దేవుని కార్యాలు చేయకుండా ఉండింది చాలు. ఇకనైనా నువ్వు లే, ఇకనైనా ప్రార్థన చేయి, ఇకనైనా వాక్యాన్ని చదువు, ఇకనైనా మందిరానికి రా, ఇకనైనా దేవుని కార్యాలు నీవు చెయ్యి అని చెప్పి దాని యొక్క అర్థము, దాని యొక్క భావన. ఆ కాలం ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు అని ప్రభువు చాలా స్పష్టముగా తన ప్రియ శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 వచనాలు 32వ వచనం 33వ వచనంలో వ్రాయబడిన మాటలు దేనిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి అని అంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి, అంత్య దినముల గురించి తెలియజేస్తూ ఉన్నాయి ఈ 2 వచనాలు. దేని గురించి అంట? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, అంత్య దినాల గురించి, అనగా చివరి దినాలు. ఆయన వచ్చేదానికంటే ముందుగా ఉన్నటువంటి ఆ దినాలలో ఏమి జరుగుతాయో, మరి ఎలా ఉండాలో వాటి గురించినటువంటి సంగతులను 2026 సంవత్సరాల క్రితమే ప్రభువు ముందుగానే మనకు చెప్పాడు. మీరు జాగ్రత్త పడుడి అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట ఏంటి అని అంటే, క్రీస్తు యొక్క రాకడ ఎవరి స్వాధీనములో ఉంది? ఆ 32వ వచనాన్ని బట్టి చెప్పండి, బాగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. క్రీస్తు యొక్క 2వ రాకడ అనున్నది ఎవరి స్వాధీనంలో ఉంది? యేసయ్య స్వాధీనంలో కూడా లేదు. మీకు అర్థమవుతుందే? మరి ఎవరి స్వాధీనంలో ఉందంటే, తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. తండ్రి అయిన దేవుడు, నా కుమారుడా నువ్వు మరల వెళ్ళాలి, ఎక్కడికి? భూమిపైకి వెళ్ళాలి అంటే చిత్తము తండ్రి అని చెప్పి దిగి రావాల్సిందే ప్రభు 2వ రాకడ. ఈ 2వ రాకడ గురించి ఏ సేవకునికి గాని, ఏ మనిషికి గాని, పరలోకమందరి దూతలకు కూడా తెలుసా? తెలియదనే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. నేను వచ్చేది నా స్వాధీనంలో లేదు, ఎవరికి నేను గురించి తెలియదు గనుక మనం ఏమంటున్నాడు? జాగ్రత్త పడుడి. ఏం పడాలంట? మరలా చదువుతున్నాను, ఆ మాట వినండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప, ఎవరు తప్ప? తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. క్రీస్తు యొక్క 2వ రాకడ మనిషికి తెలియదు, పరలోకములో ఉండే దూతలకు తెలియదు, కుమారుడు అనగా యేసుక్రీస్తు ఆయనకు కూడా తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే, తండ్రి అయిన దేవునికి మాత్రమే, ఆయన స్వాధీనములో మాత్రమే ఉంది అంటూ జాగ్రత్త పడుడి. ఏమన్నాడు? జాగ్రత్త పడుడి.
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని ఈ ప్రశస్తమైన సమయంలో మనము ధ్యానము చేయబోయేటటువంటి అంశం యొక్క పేరు ఏమిటి అని అంటే జాగ్రత్త పడుడి. అంశం యొక్క పేరు నోరున్న వారు చెప్పండి, గట్టి స్వరం ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, జాగ్రత్త పడుడి. ఇది ఏంటి? అంశం యొక్క పేరు. అంశం యొక్క పేరు జాగ్రత్త పడుడి. ఇది నా మాట కాదు, ప్రభువు మాటే. దాన్ని తీసుకొని ఆ యొక్క అంశం యొక్క లోతుల్లోనికి వెళ్ళి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి ముందుగా జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి? జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి అని అంటే అప్రమత్తంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి? అప్రమత్తంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని మరి ఏమని పిలుస్తాం? జాగ్రత్త పడుడి అని పిలుస్తాం. విశ్లేషణ వినండి. ఏంటి అని అంటే ఏదైనా ప్రమాదం కానీ, కష్టం కానీ లేదా నష్టం, ప్రమాదము, కష్టము, నష్టము జరగకుండా ముందుగానే సిద్ధంగా ఉండటాన్ని, అంటే నష్టము జరగకుండా ముందుగానే సిద్ధంగా ఉండటాన్ని అప్రమత్తంగా వ్యవహరించడం లేదా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం అని అంటారు. ఉదాహరణ, ఇదే కాలము వర్షాకాలం కదా, వానాకాలం కదా. వానాకాలంలో ఏం కురుస్తాయి? వర్షాలు కురుస్తాయి. మరి ప్రభుత్వం వారు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు కొన్ని హెచ్చరికలు ఇస్తారు. మనకు ఏమని ఇస్తారు? మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది గనుక చెట్ల కింద ఉండొద్దండి, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దండి, ఇంటిలో ఉండండి, అనవసరంగా బయటకి రాకండి, తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి అంటే అప్రమత్తంగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తారు కదా. దీనిని ఏమంటారు? జాగ్రత్త పడటం అని అంటారు. తరువాత ఇంకొక ఉదాహరణ, ప్రతి సీజన్కు కొన్ని రోగాలు వస్తుంటాయి. వర్షాకాలంలో కొన్ని రోగాలు, చలికాలంలో కొన్ని రోగాలు, ఎండాకాలంలో కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి కదా. వర్షాకాలంలో సాధారణంగా ఏ రోగాలు వస్తాయి? జలుబు, దగ్గు, ఇంకా జ్వరం వస్తుంది కదా. నీళ్ళ విరేచనాలు అతిసార అంటే కలుషితమైన నీళ్లు త్రాగడం ద్వారా విరేచనాలు అతిసార ప్రబులుతుంది. మరి చలికాలంలో కూడా వస్తాయి. కొంత ఆయాసం ఉండేటటువంటి వారికి చాలా ఇబ్బందికర పరిస్థితి చలికాలం. ఎండాకాలంలో ఏమొస్తుంది? వడదెబ్బ, ఎండదెబ్బ తగ్గుతుంది లేదు, డీహైడ్రేషన్స్ బాడీ గురి అవుతుంది. తగినంత నీరు తాగకపోతే మన వడదెబ్బకు గురి కావలసి వస్తుంది. కనుక ఏమంటారు? ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీరు ఎండలో తిరగకండి. ఒకవేళ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి. నీళ్ళు ఎక్కువగా త్రాగండి, పంచని వస్త్రాలను మీరు ధరించండి అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? హెచ్చరికలు చేస్తారు కదా. వీటిని ఏమంటాం? జాగ్రత్తలు అని అంటాం. ఆ ప్రకారంగా చేస్తే మనం క్షేమంగా ఉంటాం. చేయకపోతే ఏమవుతుంది? నష్టపోతాం. ఏమవుతుంది చెప్పండి? నష్టపోతాం. ఇది జాగ్రత్తగా ఉండటం లేదా అప్రమత్తంగా ఉండటానికి 2 ఉదాహరణలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదువుబడిన ఈ 2 వచనాలు అనగా మార్కు సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాలు ఏంటి అంటే యేసుక్రీస్తు తన 2వ రాకడ గురించి, అంత్య దినాల గురించి తన శిష్యులకు చేసిన ప్రసంగంలో
ఈ హెచ్చరికలతో కూడినటువంటి సందేశాన్ని దేవుడు తన శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ సందేశం ఏంటి అని అంటే ఇది హెచ్చరికతో కూడినటువంటి సందేశం. ఇది ఎలాంటి సందేశం? హెచ్చరికతో కూడినటువంటి సందేశం. అంశం యొక్క పేరు జాగ్రత్త పరుడి. జాగ్రత్త పరుడి. మరి ఎవరి విషయములో, దేని విషయములో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి? మనం వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యం, వినండి. ఎవరి విషయములో, దేని విషయములో క్రైస్తవులైన వారు జాగ్రత్తగా ఉండాలి? అక్కడ ప్రభువేమో మార్కు సువార్తలో జాగ్రత్త పరుడి అని అంటున్నాడు కదా. మరి మనం ఎవరి విషయంలో, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? కొన్ని వచనాలు నేను చూపిస్తాను, రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. చూసారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు ఎలాంటి వారంట? క్రూరమైన తోడేళ్ళు. ఎవరి గురించి ప్రభు చెప్పాడు ఈ మాట? ఎవరి గురించి మాట పలికాడు ప్రభు? పైన ఉంది. ఎవరి గురించి ఆ మాట? అబద్ధ ప్రవక్తలను గూర్చి చెప్పబడిన మాట. మరి ఎవరి విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి అని అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి. మొదటిది ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? అబద్ధ ప్రవక్తల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, జాగ్రత్త. ఈ మాట కూడా ఎవరు బోధించారు? ప్రభువే బోధించారు. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు. ఇది నా మాట కాదు. ప్రభు చెప్పిన మాటలను మీ యొక్క ఉన్నట్లుగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక ప్రశ్న ఏంటి అని అంటే వినండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అప్పుడే సాతానుడు ఎంటర్ అయ్యాడు మందిరంలోనే. వాక్యం విననీయకుండా నిద్రమత్తులు కలుగు చేస్తూ కూర్చున్నాడు. ఒకసారి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఒక ప్రశ్న ఏంటి అంటే ఎందుకు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండాలి? అక్కడ మత్తయి సువార్తలో ప్రభు ఏమంటున్నాడు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి అని అంటున్నాడు కదా. ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు ప్రభువు? తరువాత అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారు? వారు ఎలాంటి వారు? దైవ గ్రంథం వీరి గురించి ఏమి బోధిస్తా ఉందో ఇప్పుడు మనం కొన్ని విషయాలను ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రశ్న అర్థమైంది కదా? బాగుగా వినండి. మన అంశం ఏంటి? జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటంటే అప్రమత్తంగా ఉండడం, ముందస్తు చర్యలు తీసుకోవడాన్ని ఏమంటాం? అప్రమత్తంగా వ్యవహరించడం లేదా జాగ్రత్త పడటం అని అంటారు. మరి ఎవరి విషయంలో, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలో, మరి వారు ఎలాంటి వారో, బైబిల్ వీరి గురించి ఏమి బోధిస్తుందో కొన్ని సంగతులు చూద్దాం రండి. మొదటి సంగతి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అమ్మ వినండి, బాగా వినండి. ఏలయనగా అచ్చివారు
క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ దొంగ అపోస్తలుగాను మోసకాండ్రకు పనివారునై ఉన్నారు. 14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. 15. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. ఈ మాటలు ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు రాశాడు. ఎవరి గురించి రాశాడు? అబద్ధ ప్రవక్తలను గురించి ఈ మాటలు రాశాడు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలు. కొరింథీలో ఉన్న సంఘాన్ని అరే బాబు జాగ్రత్తగా ఉండండి రా నాయనా, అందరూ సేవకులు కాదు, ప్రతి దానిలో ఒరిజినల్ నకిలీ ఉన్నట్లు, మంచి చెడు ఉన్నట్లు, రాత్రి పగలు ఉన్నట్లు సేవకులు కూడా వాక్యానుసారమైన సేవకులు ఉన్నారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే సేవకులు ఉన్నారు. వారే అబద్ధ ప్రవక్తలు. వారిని గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పి పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అలా పౌలు సంఘాన్ని హెచ్చరిస్తే నేడు మన సంఘాన్ని కూడా దేవుడు హెచ్చరిక చేస్తా ఉంటున్నాడు. పాపం చదువు రాని వారు ఏం చేస్తారు చెప్పండి? ఏది చెప్తుంది నమ్ముతారు. బలహీనత, ఆ బలహీనతకు గల కారణం ఏంటి? చదువు లేదు. ఏమి లేదు? చదువు లేదు. ఇప్పుడు నాకు ఏది పడితే అది చెప్పితే నేను నమ్ముతానా? నేను నమ్మను. ఎందుకు నమ్మను? నాకు చదువచ్చు, కాస్త కూస్త నేను ట్రైనింగ్ చేశాను, ఇది కరెక్టా కాదా అని నేను నాకేమవుతుంది? అర్థమవుతుంది. ఎవరైనా నిలవబడి బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నేను వింటున్నప్పుడు ఆయన తప్పుగా బోధిస్తే నాకు అర్థమవుతుంది లేదా? ఇది తప్పు, ఇది వాక్యానికి విరుద్ధంగా ఈ మనిషి బోధిస్తున్నాడన్నది అర్థమవుతుంది. కనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుడు కూడా మన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. ఆ వచనం యొక్క వివరణ చూద్దాం రండి. అక్కడ ఏమంటున్నాడంటే, ఏమైనా అట్టివారు అంటే ఎట్టివారు? అబద్ధ ప్రవక్తలు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి. మీరు ఎలాంటి వేషము ధరించారంట? అబద్ధ ప్రవక్తలు క్రీస్తు యొక్క అపోస్తలులు ఉన్నారు కదా. క్రీస్తు యొక్క అపోస్తలులు ఎంతమంది? 12 మంది కదా. అనగా పంపబడిన వారిని క్రీస్తు చేత లోకములోనికి సువార్త నిమిత్తం, సంఘ స్థాపన నిమిత్తం మీరు ఏమయ్యారు? పంపబడ్డారు. వారి యొక్క వేషాన్ని ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట? ధరిస్తారంట. మేము అపోస్తలులము, మేము పంపబడిన వారము అని చెప్పి వారు మాట్లాడతారు. ఆ వేషాన్ని, క్రీస్తు యొక్క అపోస్తలుల యొక్క వేషమును వీరు ధరించి ఏం చేస్తారు? దొంగ అపోస్తలులలో. మీరు ఎవరంట? దొంగ నాయకులు. ఎవరు చెప్పండి? దొంగల్లో నటిస్తున్నారు. మహానటులండి, మహానటులు. దొంగలలో మోసగాండ్రకు పనివారులై ఉన్నారు. మీరు ఎలాంటి పనివారు అంటారు? నమ్మకమైన పనివారు వారు, మోసకరమైనటువంటి పనివారై ఉన్నారు అని చెప్పి పౌలు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. క్రిందికి వస్తే ఇది ఆశ్చర్యం కాదు. వారు దేశాన్ని ధరించుకోవడం ఇది ఆశ్చర్యమేమి కాదు అని మాట్లాడుతూ మరి ఏమంటున్నాడు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను ఏం ధరించాడంటే, నేను వెలుగుదూతను, నేను గాబ్రియేలు దూతను, నేను మిఖాయేలు దూతను అన్నట్టుగా ఏం చేశాడు?
వెలుగు దూత యొక్క వేషాన్ని ధరించుకొని వారు చీకటి సంబంధి, వారి దేని సంబంధి? చీకటి సంబంధి అయినటువంటి సాతానుడు వెలుగు దూత వేషము ధరించుకొని ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేస్తాడు. మరి అబద్ధ ప్రవక్తలు వానికులే కదా, వారు మోసం చేయగా లేదు, మీరు చేయరా? చేస్తాడు కదా. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. కింద వచ్చినానికి వస్తే, గనుక పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి అంతము కలుగును. వారికి అంతం ఎలా కలుగుతుందంట? వారి క్రియలు చొప్పున వారు చేసిన దానికి ప్రతిఫలముగా వారికి అంతము కలుగుతుంది. గలతీ పత్రికలో పౌలు అంటాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే వస్తాడు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమ అనే పంటను వస్తావు. నీ ద్వేషాన్ని విత్తావనుకో, నువ్వు పగను విత్తావనుకో, తిరిగి అదే పంటనే వస్తావు. ఉదాహరణ, హామాను ఏం చేస్తాడు? ఉరిపయ్య మీద ఎవరిని చంపాలనుకున్నాడు? మొద్దికైని వేసేద్దాం అనుకున్నాడు. మొద్దికై అంటే హామానికి పగ, పట్టరాని ఆవేశం. మనలో కూడా చాలా మందికి మన పొరుగు వాడంటే పట్టరాని పగ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. అది హామాను వంటి స్వభావం. దేవుని పిల్లల యొక్క స్వభావము కాదు. ఎందుకు హామాను మొద్దికైని పగబట్టాడంటే, అందరూ కూడా హామానుకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. మొద్దికై చేయట్లే. ఎందుకు? మొద్దికై ఎవరు? యూదులు ఆ ప్రకారంగా చేయరు. అక్కడ కాలిందండి హామానికి. అక్కడి నుంచి పగబట్టాడు. ఎలాగైనా సరే వీని అంతమొందించాలని కుట్రబన్ని ఒక ఉరి కొయ్య చేయించాడు, మొద్దికైని ఉరి తీయాలని. మరి ఫలితం ఏం జరిగింది? ఎవరి కోసమైతే దాన్ని చేయించాడో వారు ఉరి తీయబడలే. ఎవరు ఉరి తీయబడ్డారు? హామానే. తన చావుకు తానే ఉరి కొయ్య చేయించుకున్నాడు. ఏమి విత్తాడు? ఉరి కొయ్యను విత్తాడు. ఏం వచ్చాడు? దాని మీద వచ్చాడు. జాగ్రత్త సుమ, నువ్వు ప్రేమను విత్తాలి. నువ్వేం విత్తుతావో అదే కాస్తావు. జాగ్రత్త. నువ్వు గోధుమలు విత్తి శబ్దాలు కొయ్యలేవు కదా, గోధుమలే కోస్తావు. అది గమనించండి. హల్లెలూయా. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు వారి యొక్క అంతం వారి యొక్క క్రియలకు తగినట్లుగా ఉంటుందని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత 2వ వచనాన్ని చూపిస్తాను. అండ్ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. అమ్మ బాగా వినండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు, వారు మందను కనికరింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ క్రూరమైన తోడేళ్ళు అని చెప్పి వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో ప్రభు అన్నాడు, ఎవరిని క్రూరమైన తోడేళ్ళు అన్నాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రభువు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. దాన్నే ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడు? అబద్ధ ప్రవక్తల గురించి వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు అని మాట్లాడుతూ వచ్చినాడు. ఈ వచనం బాగా వినండి. ఈ వచనాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే బాగా వినండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెసు సంఘ పెద్దలతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏ పెద్దలతో? ఎఫెసు పట్టణంలో సంఘం ఉంది కదా, ఆ సంఘము యొక్క పెద్దలను పిలిపించుకొని తన దగ్గరికి పిలిపించుకొని ఈ మాటలను ఆ సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, రండి, నేను వెళ్ళిపోయిన తరువాత అయ్యా నేను మీ దగ్గర ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం ఉంటాను? శాశ్వతంగా ఉంటావా? కొద్ది కాలమే ఉంటాను. మరి నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడ
మాకు తెలియను. అబద్ధ ప్రవక్తలు వస్తారని పౌలులకు ముందుగానే ఎరుక, తెలుసు, తెలియను. వారు మందను కనికరింపరు. మంద పట్ల, మందంటే సంఘం. మందంటే ఏంటి? గొర్రెల మంద అనుకున్నారు. మనమే మంద అనగా సంఘం. సంఘం పట్ల వారి కనికరాన్ని చూపరు. అబద్ధ ప్రవక్తలకు మంద పట్ల కనికరము ఉండదు. రక్తం వచ్చేంత వరకు పాలు పితుకుతూనే ఉంటారు. రక్తం రావాలి, చాలే, ఇక చాలే, వారి స్థితిగతులు బాగోలేవు కదా, ఎందుకు వారి పట్ల ఈ రకమైన వైఖరిని ప్రదర్శించాలి అనేటువంటి కనికరం వారిలో ఉండదు. వారు మందను కనికరింపరు, సంఘాన్ని కనికరింపరు. సంఘం పట్ల వారికి కనికరము ఉండదు అని మాట్లాడుతూ కింద కూడా ఉంది చూడండి 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. సంఘములో చేర్చబడిన శిష్యులను వెంట పెట్టుకొని, అంటే లోకములోనికి తీసుకొని వెళ్ళాలని మరేం చేస్తారంట? వంకర టింకర మాటలు మాట్లాడతారంట. అమ్మ వినండి, ఈ ప్రసంగాన్ని మిస్ చేసుకుంటే జీవితంలో ఆత్మీయంగా చాలా నష్టాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. నిద్రపోకండి, పోయింది చాలు. 24 గంటలు ఎంతరైనా నగరంలో ఉన్నప్పుడు కూడా వంకర టింకర మాటలు మీరు ఏం చేస్తారంట? మాట్లాడతారంట. పౌలే మాట్లాడుతున్నాడు ఈ మాట. తర్వాత కింది వచ్చినట్టు చూస్తే కనుక, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఎన్ని సంవత్సరాలు పౌలు రాత్రింబగళ్ళు ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచాడంట. కన్నీళ్లు విడిచాడు. 3 సంవత్సరాలు మానక కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ప్రతి మనిషికి ఏం చెప్పాడంట పౌలు? బుద్ధి చెప్పాడు. ఒక చోట మీకు బుద్ధి కలుగుటకై సంగతులను నేను మీకు వ్రాయిస్తున్నాను అన్నాడు. మనకు బుద్ధి లేదండి. చాలా మందికి బుద్ధి లేదు. సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు తీసుకుని వచ్చి సంఘంలోనికి వృద్ధుల ద్వారా సంఘంలో విభేదాలు కాకపోతే ఏమొస్తాయి? నీకు బుద్ధి ఉందా? మనం సంఘాన్ని ఎలా నడిపించుకోవాలి? వాక్య పద్ధతిలో కదా. మన కాలానికి ఏంటి? దేవుని వాక్యం. వాక్యానుసారంగా సార్ ఈ రకంగా ఉంది అనగానే సేవకుని సలహాలు అడగరు. సొంత ఆలోచనలు విరేత పై చూడి పడినట్లు, దైవ జ్ఞానం వీరికే ఉన్నట్లు సేవకుని అడిగితే కదా ఇది పద్ధతి కాదు, ఈ పద్ధతి, ఈ రకంగా మనం వెళ్ళాలి, సంఘాన్ని ఈ రకంగా నడిపించుకోవాలని సలహాలు ఇచ్చేది అడగరు. పౌలు ఏం చేశాడు? ప్రతి మనిషికి బుద్ధి చెప్పాడు. అరే మాకు బుద్ధి తెచ్చుకోండి నాయన, ఈ రకంగా చేయొద్దండ్రా. మందులకు ఎందుకు దూరంగా ఉంటారు? ఎందుకు త్రాగుడు జోలికి వెళ్తారు? ఎందుకు హింసల పాలవుతారు? ఎందుకు పోటీ చేస్తారా? ఎందుకు అబద్ధాలు మాట్లాడతారా? మాట్లాడకండి, ఇది దేవుని కార్యాలు కావు, బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి ఏం చేశాడంటే 3 సంవత్సరాలు కన్నీళ్లు కాదుస్తూ బుద్ధి చెప్పాడు. మెలకువగా ఉండుడి అన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు? మెలకువగా ఉండుడి అని అన్నాడు. ఇది 2వ వాక్యము. తర్వాత 3వ వాక్యానికి వస్తాను రండి. 3వ వాక్యం దీనికి అనుబంధంగా ఇంకో వచనం ఉంది, అది మర్చిపోయాను. రండి, మత్తయి సువార్త 7:15 ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 7:15 మరలా చూద్దాం రండి. అబద్ధ ప్రవక్తలను మరలా ఏమన్నాడు చెప్పాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పాడు. మరి 3వ వచనానికి వద్దాం రండి. మత్తయి సువార్త 24:2 ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. అక్కడ కూడా చాలా మంచి మాటలు చెప్పాడు ప్రభు. 24:11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అంటే అబద్ధ ప్రవక్తలు ఒకరా ఇద్దరా? అక్కడ ఏమని చెప్పబడి ఉంది? అనేక మంది ఉన్నారు. అనేక మంది వారు ఉన్నారు. వారు
ఏం చేస్తున్నారు చెప్పండి? గారడి మాటల చేత చాకచక్యంగా వారు మాట్లాడుతూ ఏం చేస్తారు? అనేక మందిని మోసం చేస్తారని చెప్పి ఇక్కడ ప్రభువే మాట్లాడుతున్నాడు. చూడండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేక మందిని వారు ఏం చేస్తారు? మోసం చేస్తారు. అందుకే ప్రభు వచ్చినాడు, అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడండి అంటున్నాడు. మరి ఇంకొక వచ్చిన రోమపత్రిక చూడండి 16:15 అక్కడ పౌలు ఇంకొక మాట అంటాడు. రోమపత్రిక త్వరగా చదవండి, నేను ముగించేస్తాను 11:30. రోమపత్రిక 16:17 సహోదరులారా వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ మాటలు అపోస్తలుడైన పౌలు రోమాలో ఉండే సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథములో ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడాడు. దేని గురించి? అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. ఇక్కడ రోమాలో ఉండే సంఘాన్ని ఉద్దేశించి మరలా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనము నేర్చుకున్నది సరి అయిన బోధ అయినప్పుడు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారంట? వారు ఈ బోధకు వ్యతిరేకంగా భేదాలను ఆటంకాలను వారు కలుగజేస్తారు. అటువంటి వారిని మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. ఏం చేయాలా? కనిపెట్టాలి. ఈ సేవకుడు బోధించేటటువంటి ఈ మాటలు ఇవి వాక్యానుసారమైనవా కావా అని మనకు తెలియాలి అంటే ముందుగా మనము సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకొని ఉంటే ఇది అబద్ధ బోధ అన్నది మనకు అర్థమవుతాయి. చాలా మంది ఉన్నారు ప్రస్తుత కాలంలో అబద్ధ ప్రవక్తలు, చాలా మంది ఉన్నారు. మీరు శుభవార్తలు చెప్పేటోళ్ళు అందరూ వాక్యానుసారమైనటువంటి సేవకులను మీరు అనుకుంటున్నారా? టీవీలో వచ్చే ప్రతి సేవకుడు కూడా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నాడని అనుకుంటున్నారా? ఏది పడితే వినడం కాదు. ఈ వ్యక్తి సరైనటువంటి సేవకుడే కాదని మీరు సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే వినాలి. ఏది పెడితే అది వింటే ఏమైతే భేదాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అందుకే అంటున్నాడు, మన విశ్వాస జీవితం దెబ్బతింటుంది, అది సన్నగిలుతుంది. అది సన్నగిలుగుతుంది ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి, కనిపెట్టాలి. సత్యవాక్యాన్ని మనం సరిగా నేర్చుకోవాలి. సరిగా నేర్చుకున్నప్పుడు మనం మోసపోము. తరువాత దృష్టి 18 అచ్చి వారు బతిమాలు కొనుచున్నాము అంటూ వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారిలో ఉంటే, అట్టి వారిని కనిపెడితే వారిలో నుండి అక్కడే ఉండమన్నాడు, అక్కడే పాట వేసుకోమన్నాడు. ఏం చెప్పాడు? తొలగిపోండి, బయటకు రండి, ఉండదు క్షేమం కాదు మీకు. నీవు కూడా వారి వల్ల అవుతావు, కానీ వారు మీలాగా కారు. అందుకే అటువంటి వారి మధ్యలో నీవు ఉంటే అక్కడి నుండి నువ్వు బయటకు రా, తొలగిపో, వెళ్ళిపో అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో అచ్చి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఎవరు చెప్పండి? నా కడుపే నా దేవుడు, నా కడుపే నా దేవుడు. అట్టి వారంటే అబద్ధ ప్రవక్తలకు వారి కడుపే వారికి దేవుడు అంట. వారి పైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మరి ఎలాంటి మాటలు మాట్లాడతారంట? అక్కడ చెప్పాడు పౌలు. ఎలాంటి మాటలు చెప్పండి? ఇంపైన మాటలు ఇచ్చకము వలనను
ఇచ్చకపు మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. ఇంపైన మాటలు. ఏదైనా తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు ఫలములు హవ్వ యొక్క కంటికి ఇంపుగా కనబడ్డాయి. ఎలా కనబడ్డాయి? ఇంపుగా కనబడ్డాయి. ఆశించింది, తీసుకుంది, తింది, పాపంలో పడిపోయింది. ఇంపుగా అంటే మనం ఎలాగంటాం చెప్పండి? చూడ్డానికి చాలా చక్కగా మాట్లాడతారు, చూడ్డానికి చాలా చక్కగా తీయగా. ఎలా చెప్పండి? అబ్బబ్బ శభాష్ అని అన్నాం అనుకోండి, అవతల వ్యక్తి ఉబ్బి తప్పిపోతాడు. ఇంపైన మాటలు తీయగా మాట్లాడతారు. గొంతు కోసేటవాడు ఇప్పుడు ఒకటే ముందు వాస్తాడు, కోసే ముందు ఏం చేస్తాడు? దాని నోరు తెలిసి ఒక చెంబు నీళ్ళు దాంట్లో గొంతులో పోస్తే గొర్రె అనుకుంటుంది, ఆహా ఈ వ్యక్తి ఎంత మంచివాడో అని అనుకుంటాడు. తర్వాత పీకమైన కట్టేసి కట్టేస్తాడు. నీళ్ళు పోసిన తర్వాత ఏం చేస్తాడు? పీకమైన కట్టేసి తనలో క్యాంటీన్ చేస్తారు. అబద్ధ ప్రవక్తలు ఇట్లే మాట్లాడతారు. ఫస్ట్ మనల్ని ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు, మాటల దారులు చేస్తారు, ఇంపుగా వారు మాట్లాడతారు. తర్వాత ఇచ్చకపు మాటలు కూడా వారు మాట్లాడతారు. ఇచ్చకపు మాటలకు అర్థం ఏంటి? ఇచ్చకపు మాటలు అంటే పొగడటం. ఏంటి చెప్పండి? పొగడటం, ముఖస్తుతి అంటారు. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడింది? ముఖస్తుతి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడతారు. బొమ్మని తిమ్మిరి చేస్తారు, తిమ్మిరిని బొమ్మలు చేస్తారు. కళ్ళబొల్లి మాటలు మాట్లాడతారు. నేను పడేయడానికి, నేను తమ వైపు తిప్పుకోవడానికి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో శాయశక్తులు వారు ప్రయత్నిస్తారు. నేను పడద్రోస్తారు, నేను పొగుడుతారు. నేను బాగా పొగుడుతూ ఉన్నాడంటే నీకు అర్థం అవ్వాలి, వీళ్ళకి నా నుండి ఏదో కావాలి, ఆశిస్తున్నాడు. అందుకని ఏం చేస్తా ఉన్నాడు? నన్ను సాగబడుతున్నాడు, నన్ను దువ్వుతున్నాడు అని నీకు అర్థం అవ్వాలి. ముఖస్తుతి. ముఖస్తుతి చేస్తారు. కొద్ది మంది ప్రతి చిన్నదానికి పొగడమే. అయ్యా మీరు గొప్పవారు. నేను పొగడద్దని అనట్లేదు, నా భావన బాగా అర్థం చేసుకోండి. పొగడచ్చు. ఎలా పొగడచ్చు? ఉన్నట్లుగా ఆ వ్యక్తి యొక్క ప్రోత్సాహం కొరకు రెండు మాటలు పొగడచ్చు. అర్థం కాదు, లేదు ఉన్నట్టు. ఇప్పుడు ఆ శృతి వాళ్ళ ఇంటికి నేను భోజనానికి పిలిచింది అనుకోండి, వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచింది, నేను పోయాను, వంట పెట్టింది. నువ్వు తప్పుగా అనుకోవాల్సింది, అర్థం అవ్వడానికి చెప్తాను, మళ్ళీ ఫీల్ అయ్యో. భోజనం వడ్డించింది నాకు, నేను తింటూ ఉంటే ఆ ఆహారం రుచి లేదు, పచ్చి లేదు అనుకుందాం. అయిపోయినాక ఆమె మనసు గెలుచుకోవాలని అబ్బబ్బబ్బబ్బ అంటారు. చాలా విషయం ఉందమ్మా. ఏ విషయం ఇందులోనికి? మా ఎవరు చేస్తామంటే ఇది ఏమేం చేస్తావు? ఇదేంటి? ఇది అబద్ధ పొగడతాడు కదా. ఆ పాప అడుగుతుంది, సార్ ఎట్లుంది వంట అంటే, అమ్మ కాస్త కారం ఎక్కువైంది, కాస్త ఉప్పు తక్కువైంది. ఉన్నదన్నట్లు చెప్పొచ్చు, ఉన్నదన్నట్లు చెప్పొచ్చు, తప్పేం కాదు కదా. సరి చేసుకుంటారు. లేనట్లు మొగడం తప్పు కాదా? ఇది చేయొద్దంటాను నేను, ఇది చేయొద్దు. అందుకే యోగ గ్రంథంలో ఒక మాట ఉంది, ముఖస్తుతి గురించి. యోగ గ్రంథంలో ఒక చక్కటి మాట ఏంటంటే, నేను చదువుతాను డైరెక్ట్గా వినండి. యోగ గ్రంథం 32:22. ఈ మాట ఎక్కడ ఉందంటే యోగ గ్రంథం 32:22లో, ముఖస్తుతి చేయుట నా చేత కాదు. ఏమంటున్నాడు భక్తుడు? పొగడటం, ముఖస్తుతి చేయటం నా వల్ల అయ్యే పని కాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని మాట్లాడుతూ ఏమంటున్నాడు? అట్లు చేసిన ఎడల, ఎట్లు ముఖస్తుతి చేసిన ఎడల, పొగట్టలు మాటలు మాట్లాడిన ఎడల, నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. మనుషులను కాదండి పొగడవలసింది, మనుషులను కాదండి ముఖస్తుతి చేయవలసింది. ఎవరిని చేయాలి? మనుషులను కొంతవరకే ఉన్నట్టు మాట్లాడండి, కానీ మనం ముఖస్తుతి చేయవలసింది, పొగడవలసింది, కీర్తించవలసింది, స్తుతించవలసింది ఎవరినంట? దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. మరి మనుషులను చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను సృజించిన వాడు శీఘ్రముగా, అంటే ఏంటి? త్వరగా, వేగంగా. నిర్మూలం అంటే నాశనము చేయును.
ముఖస్తుతి చేస్తే నాశనమైపోతా ఉంది. లేని ఉన్నట్లు ఉన్నది లేనట్లు పొగిడితే నాశనమైపోతా ఉంది. ఏమంటారు తెలుసుకోండి, మనం మాటకారి మాయల గాలి చేస్తారు. కొద్దిమంది వాడంత వేస్ట్గా ఎవడం లేదు. 24 గంటలు నోరు తెలిస్తే ఏం చేస్తాడు? మాట్లాడుతూనే ఉంటాడు, వాడుతూనే ఉంటాడు అని చెప్పి మనం కొద్దిమంది గురించి మనం వింటూ ఉంటాం కదా. మనం ఘనపరచాల్సింది, స్తుతించాల్సింది దేవుని. అపోస్తలుల కార్యముల గ్రంథంలో హేరోదు దేవుని మహిమ పరచలేదు. రాజైన హేరోదు దేవుని మహిమ పరచకపోతే దేవుడు మొత్తిన వెంటనే హేరోదు అక్కడను పురుగులు పడి సచ్చాడో. అందుకే ఈ మాట, నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను. అక్కడ ఏ రకం చేయలేదా? హేరోదు అపోస్తలుల కార్యముల గ్రంథం పురుగులు పడి తెచ్చాడండి. వాడు హెచ్చించుకున్నాడు. దేవుని కదా హెచ్చించవలసింది, దేవుని కదా గణపరచవలసింది, దేవునికి చెందవలసిన మహిమ మనం దొంగిలించకూడదు. దొంగిలిస్తే హేరోదు వచ్చిన గట్టి మనకు పట్టొట్టే. అబద్ధ ప్రవక్తలు చేసేటటువంటి పని ఏంటంటే ఇంపైన మాటలు మాట్లాడతారు, ఇచ్చకపు మాటలు మాట్లాడి నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతారు. ఏం చేస్తారంట? కపటము లేని హృదయము కలిగిన వారిని ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? మోసం చేస్తారు. ప్రస్తుత సభ్య సమాజంలో చూస్తే కనుక అంత మోసమే, అవునా లేదా? అంత మోసమే. యథార్థత అన్నది ఎక్కడ ఉందండి? తక్కువ. ఎక్కువ శాతం మెజారిటీ ఏముంది? మోసం. ఈ ప్రపంచంలో మన సమాజంలో ఎక్కడికి వెళ్ళిన మోసమే. ఇలాంటి వారి యొక్క దుర్గతి చాలా కఠినంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆగుతున్నాను. మరి మిగతా సంగతులు రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. మరి మన యొక్క అంశం తెలియండి, చెప్పండి, జాగ్రత్త పడుడి. మరి ఎవరి విషయంలో, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండాలి? అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారు? బైబిల్ గ్రంథం వీరి గురించి ఏమి బోధిస్తుందో 3 వచనాలు మీ ముందు ఉంచాను. అక్కడ ప్రభువు వ్రాయించినటువంటి విషయాలు, పౌలు చెప్పిన విషయాలు, ఈ 3 వచనాలలో వారి గురించి నేను మీకు తెలియజేశాను. అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారిని? క్రూరమైనటువంటి తోడేలు వంటి స్వభావము కలిగిన వారు. వారి నిష్కపట హృదయాలను కూడా ఏం చేస్తారు? వారు మాయ చేస్తారు, మోసం చేస్తారు, ఇంపైన మాటలు మాట్లాడతారు, ఇచ్చకపు మాటలు మాట్లాడి అవతల వ్యక్తిని ఏం చేస్తారు? మోసం చేస్తారు. కనుక ఇలాంటి వారిని మధ్యలోనికి బయలుదేరి ఉన్నారు. వస్తారు కాదు, బయలుదేరి ఉన్నారు అంటే ఆల్రెడీ ఉన్నారు మన మధ్యలో. అలాంటి వారు మీకు తారసపడ్డప్పుడు, మీరు వారిని గమనించినప్పుడు మీరేం చేయాలి? వారి ఎడల మీరు జాగ్రత్తగా ఉండుడి. అబద్ధ ప్రవక్తల పట్ల మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి దేవుడు హెచ్చరిక సందేశాన్ని ఈనాడు మన సంఘానికి దేవుడు అందించాడు. మరి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు మంచి నేలను పడిన విత్తనం ఏ రకంగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించిందో ఈ మాటలు కూడా మన హృదయం అనే నేలలో నాటబడి ఆ రకంగా ఫలించుగాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు రైట్. అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. మన ఎదుట బల్ల ఉండబోతా ఉంది.